వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన నవత టీవీలో ఒక ప్రముఖ వ్యక్తి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి మన రతన్ టాటా గారి బయోగ్రఫీని ఈ రోజు మీకు తెలియపరచబోతున్నాం. అయితే ఈ ప్రపంచంలో కోటీశ్వర్లు చాలా మంది ఉంటారు, కానీ విలువలతో కూడిన సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తులు కొందరే ఉంటారు. వ్యాపారాన్ని కేవలం అంకెల్లో చూడకుండా కోట్ల మంది భారతీయుల నమ్మకంలో చూసిన వ్యక్తి, సూట్ వేసిన షాప్ ఫ్లోర్ లో సామాన్య కార్మికుడితో కలిసి నడిచిన ఆయన రాజసం ఒక్కటే. ఆయనే భారత పారిశ్రామిక ధృవతార రతన్ లాల్ టాటా. రివెంజ్ అంటే గొడవ కాదు, సక్సెస్ అని నిరూపించిన దేశాలే. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన పేరు లేకపోవచ్చు, కానీ ప్రపంచంలోని కోట్లాది మంది గుండెల్లో ఆయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఇక రతన్ టాటా గారి బాల్యం మరియు విద్యాభ్యాసం ఒక్కసారి చూసేద్దామా. ఆయన ఒక రాచరికపు వైభవంలా కనిపించినప్పటికీ దాని వెనుక ఉన్న ఎన్నో భావోద్వేగ సవాళ్లు ఉన్నాయి. ఆయన క్రమశిక్షణ, సరళతకు పునాది అక్కడే పడింది. ఇక రతన్ టాటా గారి బాల్యం మరియు విద్యాభ్యాసం చూసుకున్నట్లయితే, రతన్ టాటా గారు 1937 డిసెంబర్ 28న అప్పటి ముంబైలో, అంటే ఇప్పటి ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి నావల్ టాటా, తల్లి సునీ టాటా. రతన్ టాటా గారు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. జంషెడ్జీ టాటాకు మునుమనవడు. తల్లిదండ్రులు విడిపోవడం వల్ల రతన్ టాటాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఇది ఆయన మనసుపై ప్రభావం చూపినప్పటికీ ఆయనను తన నాయనమ్మ నవాజ్ భాయ్ టాటాను అల్లారు ముద్దుగా పెంచారు. ఇక నాయనమ్మ మాకు నేర్పిన విలువల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఆమె మాకు గౌరవంగా ఉండటం, మానవత్వాన్ని చాటుకోవడం నేర్పింది అని రతన్ టాటా తరచూ చెబుతుండేవారు. ఆయన తన పాఠశాల విద్యను భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో పూర్తి చేశారు. క్యాంపియన్ స్కూల్ మరియు కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదువుకున్నారు. సిమ్లాలో బిషప్ కాటన్ స్కూల్లో కూడా కొంతకాలం విద్యను అభ్యసించారు. ఇక రతన్ టాటా గారికి చిన్నప్పటి నుండి ఆర్కిటెక్చర్ అంటే వాస్తు శిల్పం మరియు పైలట్ అవ్వాలని కోరిక ఉండేదట. కానీ ఆయన తండ్రి ఆయనను ఇంజనీర్ కావాలని కోరుకున్నారు. చివరికి ఆయన తనకు ఇష్టమైన రంగంలోనే రాణించారు. కార్నెల్ యూనివర్సిటీ, అమెరికాలోని ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ నుంచి 1959లో ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఇక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 1975లో హార్వర్డ్ నుండి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. ఇది ఆయనలోని వ్యాపార దార్శనికతకు మరింత పదును పెట్టింది. అమెరికాలో ఉద్యోగం మరియు తిరుగు ప్రయాణం ఒక్కసారి చూసుకున్నట్లయితే, చదువు పూర్తయ్యాక రతన్ టాటా లాస్ ఏంజల్స్ లోని ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో 2 ఏళ్ల పాటు పనిచేశారు. అక్కడే స్థిరపడాలని ఆయన అనుకున్నారు. కానీ తన నాయనమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పిలుపు మేరకు 1962లో భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన నేరుగా పెద్ద పదవిని చేపట్టలేదు. టాటా స్టీల్ అండ్ కర్మాగారంలో ఒక సామాన్య కార్మికుడిలా షాప్ ఫ్లోర్ పై పనిచేస్తూ సున్నం కొరిమిల దగ్గర ఇనుమును కరిగించే పనుల్లో పాలు పంచుకున్నారు. అలా ఆయన నేల స్థాయి నుండి వ్యాపారాన్ని అర్థం చేసుకున్నారు. ఒకవైపు సంపన్న కుటుంబం, మరోవైపు చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడం వంటి పరిస్థితుల మధ్య పెరిగిన రతన్ టాటా గారు క్రమశిక్షణను ఎప్పుడూ వీడలేదు. ఆయన చదువుకున్న ఆర్కిటెక్చర్ విద్య ఆయనకు ప్రతి పనిలో ఒక ఖచ్చితత్వం, రూపకల్పన పట్ల మక్కువను పెంచింది. రతన్ టాటా గారు ఒక నిశ్శబ్ద విప్లవం. ఇది ఆయనది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత కథ. ఇక రతన్ టాటా వ్యాపార సామ్రాజ్య విస్తరణ చూసుకున్నట్లయితే, రతన్ టాటా గారు 1991లో బాధ్యతలు చేపట్టినప్పుడు టాటా గ్రూప్ ఆదాయం కేవలం 4 బిలియన్లు, అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఆయన పదవీ విరమణ చేసే సమయానికి, అంటే 2012 నాటికి దాని ఆదాయం 100 బిలియన్లకు పైగా పెరిగింది. ఇక ముఖ్యమైన వ్యాపార విభాగాలు, అంటే ఆయన మేజర్ సెక్టర్స్ ని చూసుకున్నట్లయితే, టాటా గ్రూప్ ప్రస్తుతం 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దీని ప్రధాన విభాగాలు చూసుకున్నట్లయితే, విభాగం అలాగే ప్రధాన కంపెనీల వైడిగా మనం ఒక్కసారి దీన్ని
విశ్లేషించుకుంటే సాఫ్ట్వేర్ అండ్ ఐటీ అంటే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఇది గ్రూప్ లోనే అత్యంత లాభదాయకమైనటువంటి కంపెనీ. ఆటోమొబైల్ టాటా మోటార్స్, జాగ్వర్, ల్యాండ్ రోవర్, ఉక్కు టాటా స్టీల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారులలో ఇది ఒకటి. ఇక కన్స్యూమర్ గూడ్స్ టాటా సాల్ట్, టాటా టీ, స్టార్ బక్స్ అండ్ జాయింట్ వెంచర్స్, టైటాన్, తనిష్క్. ఇక టెలికాం ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే టాటా కమ్యూనికేషన్స్, క్రోమా, హాస్పిటాలిటీ, తాజ్ హోటల్స్. ఇక ఏవియేషన్ గా చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా, విస్తారా ఇవన్నీ కూడా రతన్ టాటా గారి వ్యాపార సామ్రాజ్యంలో మెయిన్ మేజర్ సెక్టర్స్ గా చెప్పుకోవచ్చు. ఇక రతన్ టాటా గారు భారతీయ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ధైర్యంగా కొన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేశారు. అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. టెట్లీ ఇది 2000 సంవత్సరంలో బ్రిటిష్ టీ దిగ్గజం టెట్లీని కొనుగోలు చేసి టాటా టీని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీగా మార్చారు. 2007లో అంటే అప్పట్లో రికార్డు స్థాయిలో 12 బిలియన్లతో ఐరోపాకు చెందిన కోరెస్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇది 2008లో ఫోర్డ్ సంస్థ నుంచి నష్టాల్లో ఉన్నటువంటి JLR ను కొనుగోలు చేసి తన అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ తో దాన్ని లాభాల్లోకి తీసుకువచ్చారు. ఇక మధ్య తరగతి ప్రజల కోసం కేవలం ₹1,00,000కే కారును అందించాలనే లక్ష్యంతో టాటా నానోను రూపొందించారు. రతన్ టాటా గారు బాధ్యతలు చేపట్టాక ఒకదానికొకటి సంబంధం లేకుండా పనిచేస్తున్నటువంటి కంపెనీలన్నింటినీ ఒకే బ్రాండ్ కిందకు తీసుకువచ్చారు. అదే టాటా బ్రాండ్. ట్రస్ట్ యాజమాన్యం టాటా సన్స్ లో 66% వాటాను స్వచ్ఛంద సంస్థలకు కలిగి ఉండటం వల్ల వ్యాపార లాభాల్లో ఎక్కువ భాగం సమాజ సేవకే వినియోగించబడుతున్నాయి. ఇక వ్యాపారం అంటే కేవలం లాభాలు ఆర్జించడం మాత్రమే కాదు, సమాజంలో మార్పు తీసుకురావడం కూడా అని నమ్మి దాన్ని ఆచరించి చూపిన వ్యక్తి రతన్ టాటా గారు. భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. టాటా గ్రూప్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా తన సంపాదనలో సింహ భాగాన్ని దాన ధర్మాలకే కేటాయించిన అజాత శత్రువు ఆయన. ఇక ఆయన నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలను ఒకసారి చూసుకున్నట్లయితే రతన్ టాటా గారికి తన సంపద కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యం. టాటా సన్స్ లో ఆయనకు ఉన్న వాటాలో సుమారు 66% నిధులు టాటా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలకే వెళ్తాయి. ఇక దేశవ్యాప్తంగా సామాన్యులకు తక్కువ ధరకే క్యాన్సర్ వైద్యం అందేలా ఆసుపత్రుల నెట్వర్క్ ను కూడా ఆయన నిర్మించారు. ఇక మూలంగా చూసుకున్నట్లయితే విద్య, పరిశోధన ఇది గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR వంటి సంస్థలకు అండగా నిలవడం. రతన్ టాటా గారు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ఆయనకున్న ప్రేమ అపారం. ముంబైలో అత్యాధునిక జంతువుల ఆసుపత్రిని ఆయన కళల ప్రాజెక్ట్ గా కూడా ఆయన నిర్మించారు. ఇక ఆయన అవార్డుల గురించి చూసుకున్నట్లయితే భారతదేశం ఆయన్ను అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. 2000లో పద్మభూషణ్ అవార్డు లభించింది. వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలోని కృషికి ఈ అవార్డు ఆయనకి లభించింది. ఇక పద్మవిభూషణ్ 2008లో లభించింది. ఇది దేశానికి అందించినటువంటి విశిష్ట సేవలకు గాను రెండో అత్యున్నత పురస్కారం లభించింది. ఇక అంతర్జాతీయ బ్రిటన్ నుంచి నైట్ గ్రాండ్ క్రాస్, ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి మరెన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే అంటే ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలియదు. అసలు రీజన్ ఏంటంటే రతన్ టాటా అవివాహితుడిగా ఉండిపోయారు. దీని వెనుక ఒక భావోద్వేగమైనటువంటి కారణం ఉంది. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో ఆయన అమ్మమ్మ గారి ఆరోగ్యం బాలేకపోవడంతో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా రమ్మని కోరారు. కానీ 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం వల్ల భయపడిన ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను పంపడానికి నిరాకరించారు. ఆ తర్వాత ఆమె వేరే వివాహం చేసుకుంది. రతన్ టాటా తన బాధ్యతల్లో టాటా సామ్రాజ్య విస్తరణలో ఎంతగా నిమగ్నమయ్యారంటే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించలేకపోయారు. ఆమె ప్రేమకు బదులుగా దేశం మీద ప్రేమను పెంచుకున్నారు అని ఆయన గురించి చాలా మంది చెబుతుంటారు. ఇక నేటి తరం రతన్ టాటా గారి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన చిన్న ఉద్యోగిని కూడా ఎంతో గౌరవించారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన పాఠం నేర్చుకోవచ్చు. నానో కార్ ప్రాజెక్ట్ లేదా జాగ్వార్, ల్యాండ్ రోవర్ కొనుగోలు ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకునేవారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నేను నమ్మను, నిర్ణయం తీసుకున్నాక అది సరైనదని నిరూపిస్తాను అనేదే ఆయన ఫిలాసఫీ. కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా దేశం కోసం ఏదైనా చేయాలని తపన ఉండేది రతన్ టాటా గారికి. ఇక రతన్ టాటా ఫోర్డ్ కంపెనీ అవమానించినప్పుడు కృంగిపోకుండా అదే కంపెనీని ఆశ్చర్యపరిచేలా ఎదగడం యువతకు గొప్ప స్ఫూర్తి. ఇక రతన్ టాటా గారు 2024 అక్టోబర్ 9న భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిన ఆయన నిర్మించిన విలువలు, ఆయన చేసిన సేవలు భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు. ఆయన జీవితం మనందరికీ ఒక దిక్సూచి. వ్యాపార సామ్రాజ్యానికి ఆయన రతనం, మానవత్వానికి ఆయన ఒక నిఘంటువు. గద్దె దిగిన గద్దె మీద ఉన్న ఆయన ఎప్పటికీ ఈ దేశపు అన్క్రౌన్డ్ కింగ్. రతన్ టాటా అంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్, అదొక ఎమోషన్, అదొక తరగని స్ఫూర్తి. చూసారు కదా ఈ రోజు మన నవత టీవీలో రతన్ టాటా గారి బయోగ్రఫీ గురించి. మరొక స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.